టీవీ5 మూర్తి అంటే యాంకరే కదా, టీవీ.5 ఛానలే కదా. టీవీ.5 ఛానల్ మూర్తి ఇప్పుడు ఏది ఆయన వివాదంలో ఆయన మీద ఎఫ్ఐఆర్ అవటంలో మేము ఉన్నాం అంటున్నాడా? ఎఫ్ఐఆర్కి మాకేం సంబంధం? ఎఫ్ఐఆర్ ఆల్రెడీ తెలంగాణ గవర్నమెంట్లో, అదేవిధంగా రేవంత్ రెడ్డి గారి సర్కార్లో కదా అయింది. వీళ్ళు మంచి ఫ్రెండ్స్ కదా, వాళ్ళు బాగా కాంగ్రెస్ని అక్కడ జాకీలు ఎత్తి లేపుతూ ఉంటారు కదా. రెండోది నాకు అర్థం కాదు, టీవీ5 మూర్తి గురించి ఆలోచించేంత టైం మాకుందా? ఎట్లా అంటే ఆ యాంకర్ గురించి అసలు జగన్ గారికి తెలుసో లేదో కూడా తెలియదు. ఆయన ఒక పిప్పి రకం గాడు, వాడి గురించి మేము అసలు డిస్కషన్ చేసేది ఏంది? అతను చేసేటటువంటి అతి చాలా ఎక్కువ ఊహించుకుంటున్నట్టున్నాడు ఆయన. ఇప్పుడు మేమేమన్నా చెప్పామా వెళ్ళి మొగుడు పిల్లల మధ్య బ్రోకరేజం చేయమని, బ్లాక్మెయిల్ చేసి డబ్బులు తీసుకోమని మేమన్నా చెప్పామా? లేదంటే పక్కన వాళ్ళ ఇంటికి వెళ్ళి ఎంగిలి కంచంలో భోజనం చేయమని మేమన్నా చెప్పామా? ఏమయ్యా మూర్తి? లేదా నువ్వు పెళ్లి చేసుకోకుండా లత్కోరు పనులు చేయని చెప్పి ఏమన్నా చెప్పావా నీకు? నీ వ్యవహారాల గురించి ఇప్పుడు మేము డిస్కషన్ పెట్టామనుకో, మొత్తం సోషల్ మీడియా అంతా నువ్వే ఉంటావు. విజయవాడ నుంచి హైదరాబాద్ దాకా ఎక్కడెక్కడ మన వ్యవహారాలేంటి, మన కథలేంటి, మనం పడ్డ కథలేంటి, మనం పడిచ్చినటువంటి కథలేంటి, మనం చేసినటువంటి బ్లాక్మెయిల్స్ ఏంటి, అవన్నీ చాలా పెద్ద డిస్కషన్ మనం పెట్టాలంటే మాకు అంత టైం లేదు. ఆయన గురించి ఆలోచించేటటువంటి అంత టైం లేదు మాకు. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలు ఏంటి, ఆ సమస్యల్ని ఏదైతే ప్రభుత్వం దృష్టికి ఎలా తీసుకెళ్ళాలి అనేది మాకున్నటువంటి పని. నేను అడుగుతున్నా ఒకటే, అదే మా మీద ఆరోపణలు చేశాడు కాబట్టి, నువ్వు జర్నలిస్టువా మొగుడు పిల్లల మధ్య బ్రోకర్వా? జర్నలిస్ట్ పని చేయాలి. అందరు జర్నలిస్టు పనే చేస్తున్నారు. నీలాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు ఆ ఎల్లో మీడియాలో కూర్చొని, వాళ్ళే ఈ బ్రోకరేజం చేసేది. సో మొగుడు పిల్లల గొడవ అయితే మధ్యలో బ్లాక్మెయిల్ చేసి, అసలు ఆ గొడవ పెట్టింది నువ్వు అంట కదా, అలా గొడవ పెట్టి మళ్ళీ నువ్వే బ్లాక్మెయిల్ చేసి డబ్బులు వసూలు చేయటం నీకు నీ నాయుడికి బాగా అలవాటే కదా. మీ నాయుడు అంటే మీ చైర్మన్. అంటే ఇప్పుడు ఆవు చేలో మేస్తే దూడ అంటే గట్టును మేడుస్తుందని ఒక సామెత ఉంటుంది మనకి. వాళ్ళ చైర్మన్ అట్టని పనులు చేస్తాడో మనకు తెలుసు. సో వాళ్ళని చూసి మరి వాళ్ళని టీవీలో పనిచేసే యాంకర్లు కూడా అదే చేస్తారు. ఆయన చేసేది బ్లాక్మెయిల్ రాజకీయాలే. ఏది ఆ టీవీ5 నాయుడు అలియాస్ ఇప్పుడు టీటీడీ చైర్మన్ ఇచ్చారనుకోండి, అది మన దౌర్భాగ్యం, అది సెకండ్ సబ్జెక్టు. సో ఇప్పుడు మరి ఆయన చూసి ఇప్పుడు మూర్తి కూడా నేర్చుకున్నట్టున్నాడు బ్లాక్మెయిల్ ఎలా చేయాలని. సో మా గురించి ఎక్కువగా నువ్వు మాట్లాడితే నీ వ్యవహారాలు, నీ కథలు, ఇప్పుడు ఒక ఇంటో వ్యవహారమే బయటకు వచ్చింది. ఇట్లాంటి వ్యవహారాలు చెప్పాను కదా, ఆంధ్ర నుంచి తెలంగాణ దాకా మొత్తం బయటకు తీయాల్సి వస్తుంది. నోరు జాగ్రత్తగా పెట్టుకొని మాట్లాడితే మంచిదని చెప్తాను. అంటే వాళ్ళు చంపుతారు కాబట్టి మీటింగుల్లో అందరూ అలా చంపుతారని అనుకుంటారేమో. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సంకల్ప పాదయాత్ర చేశారు 3645 కిలోమీటర్లు. ఎక్కడన్నా ఒక చిన్న ఇబ్బంది కలిగిందా? అందరు ప్రజలందరికీ ఎక్కడ ఇబ్బంది కలగకుండా మేము చేసుకున్నాం. కానీ వాళ్ళ చిన్న మీటింగ్ పెడితే, ఒక గల్లీలో మీటింగ్ కూడా సరిగ్గా కండక్ట్ చేసుకోలేరు. అంత అధికార యంత్రాంగం ఉన్నా కూడా కండక్ట్ చేసుకోలేరు. ఇప్పుడు అంతకుముందు మనం చూసాం గోదావరి పుష్కరాల్లో 29 మంది చంపింది ఎవరు? అదేవిధంగా మీరు చూస్తే అంతకుముందు తెలుగుదేశం పార్టీ ఆ కందుకూరులో 8 మందిని చంద్రబాబు నాయుడు సమక్షంలో చచ్చిపోయింది. అదేదో వాళ్ళకి గుంటూరులో ఏదో డబ్బులు ఇస్తామని చెప్పి వాళ్ళకి పిలిచి, అదే పులిహార ప్యాకెట్లు అనుకుంటా, పులిహార ప్యాకెట్లు ఇస్తామని పిలిచి 3 మహిళలను చంపింది ఎవరు? అంతెందుకు అసలు ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత తిరుపతిలో తొక్కిసలాట కారణం ఎవరు? ఆ తొక్కిసలాటలో 6 చనిపోవడానికి కారణం మీరే కదా. అదేవిధంగా సింహాచలంలో ఇట్లా టచ్ చేస్తే పడిపోయేటటువంటి గోడ కట్టి 7 చంపింది మీరే కదా. మొన్నే కదా మనం చూసాం కాశీబొగ్గులో తొక్కిసలాట జరిగి 9 మంది చనిపోవడానికి కారణం ఎవరు? తెలుగుదేశం పార్టీ అధికారంలో ఎప్పుడుంటే అప్పుడు జనాల ప్రాణాలు తీస్తారు. అది చంద్రబాబు నాయుడు గారి పాదమహిమో మరి ఇంకేమహిమో తెలియదు. కానీ ఆయన ఎక్కడ లెగ్గు పెడితే అక్కడ నాశనం. ఆయన ఎప్పుడు మీరు ఒకసారి గమనించండి. నేను ఎగ్జాంపుల్ ఎందుకు ఒకటే చెప్తా. ఎప్పుడైతే 2004 సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారు దిగిపోయారో అప్పుడే ఆంధ్రప్రదేశ్ బాగుపడింది. హైదరాబాద్ అభివృద్ధి కూడా అప్పుడే స్టార్ట్ అయింది. అట్లానే 2018లో ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు దిగిపోయాడో అప్పుడే ఆంధ్రప్రదేశ్, విభజిత ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి స్టార్ట్ అయింది. జగన్ గారు అధికారంలో ఉన్న 5 ఏళ్ళు. మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, మళ్ళీ వెనక్కి వెళ్తుంది రాష్ట్రం. సో ఆయన ఎక్కడుంటే అక్కడ ఏదైతే అరాచకాలు జరుగుతాయి, లేదంటే తొక్కిసలాటలు జరుగుతాయి. ఎందుకంటే వీళ్ళు కనీసం ఇంతమంది అధికార యంత్రాంగం ఉంది, అదేమంటే ప్రైవేటు గుడి అని తప్పించుకునేటటువంటి కార్యక్రమాలు కాక, ఇప్పుడు నారా లోకేష్, చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు వస్తుంటే ఆ మీటింగ్లో తొక్కిసలాటలు జరిగి చచ్చిపోతున్నారంటే వాళ్ళు సరిగ్గా నిర్వహించలేరని అర్థం కదా. సో ముందు చేతకాంతనాన్ని అవతరాల మీద నెట్టడం దేనికి? జగన్ గారు వెళ్ళారు కృష్ణా జిల్లా నిన్న, ఎక్కడన్నా ఒకరికన్నా ఆటంకం కలిగిందా? ఎక్కడ ఇబ్బందులు లేదు ప్రజలకి. సో కానీ మీరు ఎక్కడికి వెళ్తుంటే అక్కడ జనాలు చచ్చిపోతారు. ఏదైనా గుడికి వెళ్ళి దర్శనం చేసుకుందామంటే నేరుగా డైరెక్ట్ దేవుడి దగ్గరకు పంపించేస్తున్నారు. సో అదేందో వాళ్ళకి సంబంధించింది మా మీద నెట్టాలంటటువంటి ప్రయత్నం చేస్తే తిరిగి ఆ బురద మీ మీద పడుతుంది అన్నటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోమని చెప్తా ఉన్నాం.